హాయ్ ఫ్రెండ్స్, కిందటి వీడియోలో నేను నక్షత్రాల గురించి, నక్షత్ర స్వభావాల గురించి, నక్షత్ర అధిదేవతల గురించి చెప్పడం జరిగింది. ఈ వీడియోలో నక్షత్రాలలో ప్రథమమైన అశ్విని నక్షత్రం గురించి తెలియజేయటం చేస్తున్నాను. మేషరాశి నక్షత్ర మండలంలో ప్రముఖంగా కనిపించే నక్షత్రాలు 3. అందులో మొట్టమొదటి నక్షత్రము అశ్విని నక్షత్రము. అశ్విని నక్షత్రము రాశి చక్రంలోనే మొదటి నక్షత్రముగా ఈనాడు పరిగణించబడింది. అశ్విని నక్షత్రము దుష్ట ప్రకాశత్వము 2.60. అశ్విని నక్షత్రము భూమండలానికి నుండి 59.58 కాంతి సంవత్సరాల దూరంలో ఉంటుంది. ఈ నక్షత్రంలో డిసెంబర్ నెల ప్రాంతంలో మధ్యకాలంలో రాత్రి 10 గంటలకు కనిపిస్తుంది. చాంద్రమానమును అనుసరించి అశ్విని నక్షత్రములో పౌర్ణమి ఏర్పడిన మాసమును ఆశ్వీజ మాసము అవుతుంది. ఇక జ్ఞానపదుల్లో అశ్విని కార్తెలో వర్షం కురిస్తే అంతా నష్టమని నమ్మకంతో పాటు అశ్విని కార్తె కురిస్తే 6 కార్తెలు విడవమని అంటారు. నక్షత్ర ఆకారము. ఇందులో 3 నక్షత్రములు గుర్రము ముఖము ఆకారంలో ఉంటాయని తెలుస్తుంది. ఈ నక్షత్రము ఎరుపు రంగులో ఉంటుంది. పురుష జాతి నక్షత్రము. క్షత్రియ వర్ణము కలిగినది. దేవగణానికి చెందిన నక్షత్రము. అశ్విని నక్షత్రంకి చెందిన గ్రహము. వరాహమిన్ కాలంలో అశ్విని ప్రథమ నక్షత్రము. అశ్విని నక్షత్రము ప్రారంభ నక్షత్రముగా చెప్పుకున్న ఈ నక్షత్రముకు అధిపతి మాత్రము నవగ్రహములలో ఆఖరివానిగా ఛాయాగ్రహమును కేతువు అధిపతి. రాశికి అధిపతి కుజుడు. జ్యోతిష్శాస్త్రం అనుసరించి కుజవత్ కేతు అను సిద్ధాంతము ఉన్నది. దాని ప్రకారముగా కుజుని ఫలితాలే కేతువు ఇస్తాడని చెప్పడం జరిగినది. మొత్తం మీద ఈ నక్షత్రం వారిపై కేతు కుజుల ప్రభావము ఉంటుంది. అశ్విని నక్షత్రానికి అధిదేవత అశ్విని దేవతలు. ఈ అశ్విని దేవతలు జంట దేవతలు. నానాచ్యుడు, దుస్సుడు వీరి పేర్లు. ఋగ్వేదంలో 50కి పైగా సూక్తములు వీరిని కీర్తించినాయి. అశ్విని దేవతలు సౌందర్యమునకు ప్రతీక. వీరు ప్రకృతి వైద్యులుగా కీర్తించినారు. సూర్యునికి సంజ్ఞకు పుట్టిన వారు ఈ అశ్విని దేవతలు. అశ్విని నక్షత్రము నామ నక్షత్రాలలో ప్రారంభమయ్యే అక్షరములు. మొదటి పాదంలో పుట్టిన చు, రెండవ పాదంలో పుట్టిన చే, మూడవ పాదంలో పుట్టిన చో, నాలుగవ పాదంలో పుట్టిన ల అను అక్షరములతో ప్రారంభమవుతుంది. అశ్విని నక్షత్రంలో పుట్టిన వారికి దోషము. అశ్విని నక్షత్రములో శాంతి నక్షత్రం కావడంతో ఏ పాదంలో పుట్టినా శాంతులు చేసుకోవలసి ఉంటుంది. ఒకటో పాదంలో పుట్టిన శిశువుకు తండ్రికి దోషము. రెండో పాదంలో పుట్టిన దోషం లేదు. మూడో పాదంలో పుట్టిన దోషం లేదు. నాలుగో పాదములో సామాన్య దోషము. అశ్విని నక్షత్రము 2-3 పాదములకు దోషము లేకపోయినా బాలారిష్ట దోషము ఉండడం విధిగా శాంతులు చేసుకోవాల్సి ఉంటుంది. నూనెలో ముఖము చూపించి రుద్రాభిషేకం చేయడం మంచిది. అశ్విని నక్షత్రము ప్రారంభానికి ముందు సుమారు గంట, తర్వాత గంట అభూత సంజ్ఞ కలిగి ఉంటుందని చెప్పడంతో ఈ సమయంలో పుట్టిన వారి జాతకము ఫలితాలు సరిగ్గా ఉండవని పెద్దలు చెప్పుచున్నారు. శాంతులు. నూనెలో ముఖము చూడడము, హోమశాంతి చేయించడము, మిగిలిన వాటిలో అవసరమైన శాంతులను దైవజ్ఞులను సంప్రదించి చేసుకోవలసి ఉంటుంది. అశ్విని నక్షత్ర లక్షణములు. అశ్విని నక్షత్రము పురుష నక్షత్రము. క్షత్రియ వర్ణము, తామస గుణమును కలిగిన అవడముతో ఈ నక్షత్రంలో జన్మించిన వారు ఆకర్షణీయముగా ఉత్సాహము కలిగి ఉంటారు. కోపము, వేగవంతముగా ఆలోచించడము, ఎప్పుడు హుషారుగా ఉండడము వీరి లక్షణాలుగా చెప్పవచ్చును. ఒక్కొక్కసారి ఈ లక్షణం కారణంగా ముందు చూపు లేకపోవడము, ఊహలలో ఏదో ఊహించుకొని
అవి ఆచరణ సాధ్యం కానప్పుడు అంత తొందరగా నిరాశకు గురవ్వడం జరుగుతుంది. గోడకు కొట్టిన బంతిలా ఎంత తొందరగా వీటిని బయటకు పడగలుగుతారు. నక్షత్రానికి అధిపతి అయిన కేతువు మోక్షకారకుడు అవడంతో ఈ నక్షత్రములు పుట్టిన వారికి పాప పుణ్యముల మీద, కర్మ సిద్ధాంతం మీద నమ్మకం ఉంటుంది. దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. దైవ సంబంధ కార్యక్రమాలను, తీర్థయాత్రలకు, ధార్మిక కార్యక్రమాలకు ధనాన్ని ఖర్చు చేస్తారు. ఈ నక్షత్రమునకు చెందిన జంతువు గుర్రము. ఈ లక్షణములే వీరిలోని కనిపిస్తాయి. ఆశలకు, ఉత్సాహానికి, చురుకుదనానికి, వేగానికి, సృజనాత్మక శక్తికి ప్రతీకగా వీరిలోనూ ఇదే లక్షణములు ప్రతిబింబిస్తూ క్రీడలలో నేర్పు కలిగి ఇస్తారు. ప్రయాణాలంటే ఇష్టం ఉంటుంది. వాతావరణంలో ఇంటికి దూరంగా విహార యాత్రలో కాలం గడపడానికి ఎక్కువ ఇష్టపడతారు. సాధారణంగా గుర్రం సారీ చేసేటప్పుడు పక్కచూపులు చూడకుండా కళ్ళెం వేస్తారు. అదే విధముగా వీరి శక్తిని గ్రహించి దానికి అనుగుణంగా కళ్ళెం వేస్తే ఉన్నతమైన స్థితికి వేగంగా చేరుకుంటారు. అంటే వీరికి మార్గదర్శనం చేసేవారు ఉన్నప్పుడు అసాధ్యమైన పనులను సైతం పూర్తి చేయగల నేర్పరులుగా వీరిని చెప్పవచ్చు. పెద్ద సమస్యగా తీసుకోకపోవడం వల్ల 25 సంవత్సరాలు వచ్చే వరకు బాధాబందీ లేకుండా గడిపేస్తారు. సమస్యలు ఏదైనా వాటి నుండి బయటపడే నేర్పు వీరికి ఉంటుంది. అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు విద్యకి సంబంధించిన ఇతర విద్యల్లోనూ, యంత్రాలకు, అగ్నికి సంబంధించిన మరియు ఎలక్ట్రానిక్స్, ఈనాటి కంప్యూటర్ విద్యలకు సంబంధించిన రకరకాలైన విద్యలు నేర్చుకుంటారు. వీరికి అవి లాభిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారములు సాహసంతో కూడుకున్న ఏ ఉద్యోగమైనా వీరికి నప్పుతుంది. ఒకే రకమైన పని చేయడమంటే ఎక్కువ ఆసక్తి చూపరు. ఈ కారణంగా తరచూ ఉద్యోగములు మార్చడము లేదా ఎక్కువగా ప్రయాణాలను ఉద్యోగాలైతే వీరికి నప్పుతాయి. రిప్రజెంటర్లుగా, రైల్వే సంబంధించిన సంస్థల్లోనూ, పోలీసు రంగంలోనూ ఎప్పుడు నూతనంతో కూడుకున్న ఉద్యోగాలు వీరికి లాభిస్తాయి. నివాసము. ఈ నక్షత్రము పట్టణ ప్రాంతములలో నివసించడానికి ఇష్టపడతారు. పట్టణ ప్రాంతంలో వాయువ్య దిశలో నివసించడం వీరికి లాభిస్తుంది. ఆరోగ్యము. ఈ రాశి అగ్నితత్వం కావడం, అధిపతి కుజుడు అగ్నితత్వ గ్రహం కావడంతో సాధారణంగా ఆరోగ్యము వంతులుగానే ఉంటారు. అయితే అవయోగము ఏర్పడడం అయితే తరచూ వేడి చేయడం, శిరస్సు మొదలైన భాగములకు బ్రెయిన్ ఫీవర్స్, మళ్ళా శిరోవ్యాధులు, బ్రెయిన్ ట్యూమర్లు, తీవ్రమైన శిరోవేదనములు, పక్షపాతము, మూర్ఛ రోగములు, తొందరగా రోగములు, ఆయుధముల వలన, యంత్రముల వలన గాయములు, నిప్పు వలన భయము, రక్తదోషములు ఉంటాయి. ఈ విధముగా ఉంటాయి. స్త్రీల విషయంలో ఈ నక్షత్రంలో ప్రథమస్వలైన అయితే దోషము లేదు. చక్కని సంతానవతి, ధన సంపదలు కలిగి ఉంటుందని చెప్పవచ్చును. ఇవి అశ్విని నక్షత్రంలో పుట్టిన వారి లక్షణములు. మిగతాది తర్వాత వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను.